హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్లో అసమ్మతి ఉందని. ఆ ట్వీట్ వల్ల ఏం జరుగుతుంది సార్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే బట్టి విక్రమార్క తనతో ఉన్న ఫోటోని షేర్ చేసి ట్వీట్ చేశాడు. బుద్ధం ప్రజలకి చేద్దాము, కొత్త నవశకాన్ని సాధిద్దాము, ఇట్లాంటి మాటలతో ఆయన ట్వీట్ చేశాడు. దాంతో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కసారిగా దీన్ని ఉపయోగించుకొని ఆల్రెడీ అసమ్మతి రాగం మొదలైంది కాంగ్రెస్లో. ఈయన రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి బట్టి విక్రమార్కతో ట్వీట్ చేశాడు. ఆయన మాత్రమే కలుపుకున్నాడు. నిజంగా వీళ్ళు ప్రజలకి నవశకాన్ని క్రియేట్ చేయాలంటే రేవంత్ రెడ్డిని కూడా, ముఖ్యమంత్రి కదా ఆయన, ముఖ్యమంత్రిని పక్కన పెట్టి బట్టి విక్రమార్క ఫోటోను మాత్రం పెట్టాడు అనే విమర్శలు మొదలైనవి. దాంతో మళ్ళీ ట్వీట్ చేశాడు కోమటిరెడ్డి. ఈసారి ఏమో రేవంత్ రెడ్డి తను కండువాలు మార్చుకుంటూ హగ్ చేసుకుంటూ అలాంటి వీడియోని చేసి దానికి ఒక సాంగ్, సలార్ సాంగ్ ఉంది, వేగముఖడు తేగముఖడు గతము మరువని గమనమే అనే ఒక పాట ఉంది కదా, దాని ఇది కూడా మాటలు ప్లస్ ఆడియో కూడా పెట్టి వాళ్ళిద్దరూ ఇది చేశాడు. నువ్వు దేవా నేను వరద అన్నట్టుగా దాంట్లో క్యారెక్టర్ల పేర్లు కూడా పెట్టాడు. సో దీన్ని చూసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటే మేము విమర్శలు చేశాం కాబట్టి దాన్ని కప్పుపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి చేశాడు. సో కాంగ్రెస్లో అసమ్మతి మొదలైంది, కాంగ్రెస్లో కొమ్ములాట మొదలైంది అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి కూడా కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్లో నాయకులు కానీ ఒక నెరేటివ్ని ముందుకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేమి జరగబోతుంది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పారు. ఏ నష్టాలు జరుగుతుంది, ఒకటి కరెంట్ ఉండదు, రెండు అల్లర్లు పెరుగుతాయి, అరాచకం పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది, హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది, తర్వాత కాంగ్రెస్లో ప్రతిదీ ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలి, వీళ్ళకి ఢిల్లీ పరిపాలన మొదలవుతుంది. ఇట్లాంటి ఒక నెరేటివ్ని కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. రెండవది ఏంటంటే కాంగ్రెస్లో మామూలుగా కూడా వాళ్ళకి ఇంటర్నల్ డెమోక్రసీ టూ మచ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రతిపక్షం అవసరం లే, వాళ్ళే ప్రతిపక్షంలాగా ఉంటారు కాంగ్రెస్. దాని బలము బలహీనత అదే. బలం ఎందుకంటే వాళ్ళల్లో ఉండే అసంతృప్తులు బయటకు వస్తుంటాయి ఒకటి. రెండోది అబ్సల్యూట్ లీడర్షిప్ అనేది ఎవరికి ఉండకపోవడం వల్ల కొంతవరకు నియంతృత్వ ధోరణులు కట్ అవుతాయి. సో ఎప్పుడైనా కూడా ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీలో ఉండడం మంచిదే. అది రీజనల్ పార్టీలో ఉండదు. ఎందుకంటే రీజనల్ పార్టీలో ఆ రీజనల్ పార్టీ నాయకుడే అబ్సల్యూట్, ఆయన చెప్పిందే ఫైనల్. అక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ అనేది పెద్దగా ఉండదు. కానీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉంటుంది. మళ్ళీ బీజేపీలో కూడా అంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదు. ఎందుకంటే వాళ్ళది హైలీ ఆర్గనైజ్డ్ పార్టీ, దాని వెనక ఆర్ఎస్ఎస్ ఉంటుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది వెరీ 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 ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్. అది వెరీ సిస్టమేటిక్గా పనిచేసే ఆర్గనైజేషన్. దానికి కూడా ఏంటంటే ఆర్ఎస్ఎస్లో కూడా ఇంటర్నల్ డెమోక్రసీ ఏమి ఉండదు. దానికి శాఖలు, హెడ్లు, పై కమిటీలు ఇవన్నీ ఉంటాయి. ఫైనల్గా పైన వాళ్ళు ఏం చెప్తే కింది కమిటీలు అవి ఆచరిస్తుంటారు. ఒక పిలిపిస్తే దాన్ని సైలెంట్గా వీళ్ళు ఆచరిస్తారు. అటువంటి ఒక పిరమిడ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్తో ఆర్ఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్స్ పనిచేస్తుంటాయి. అందువల్ల ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుంటుంది ఒక రకంగా బీజేపీ పార్టీని కూడా. మోడీ లాంటి వాళ్ళు కొంతవరకు దాన్ని బ్రేక్ చేసి కొద్దిగా స్వతంత్రం తీసుకున్నారు. ఏది తీసుకున్నా కూడా అల్టిమేట్గా ఆర్ఎస్ఎస్ గ్రిప్ అనేది ఖచ్చితంగా పార్టీ మీద ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీనే స్వతంత్రం కాదు ఆర్ఎస్ఎస్ నుంచి. ఇంకా విత్ ఇన్ ద పార్టీ ఏం డెమోక్రసీ ఉంటుంది, పెద్దగా ఉండదు. కానీ కాంగ్రెస్లో మాత్రం ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. అది ఒక్కొక్కసారి గ్రూప్ పాలిటిక్స్కి దారితీస్తుంది. ప్రతి పార్టీలో ప్రతి చోట కూడా కాంగ్రెస్లో గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ ఎవరిని కూడా పైకి ఎదగనివి. ఎవడైనా ఎదుగుతుంటే కప్పల తక్కెడని చెప్తారు. అంటే ఒక కప్పు పైకి వెళ్తుంటే మిగతా కప్పులన్నీ దాన్ని లాగుతాయని. అలాగా కాంగ్రెస్ని కప్పల తక్కెడతో పోలుస్తుంటారు. సో ఒక కప్పు పైకి వెళ్తుంటే మిగతా రాసినట్టు ఒక లీడర్ పైకి ఎదగకుండా మిగతా వాళ్ళు లాగుతుంటారు. వీడెక్కడ పైకి వెళ్ళిపోతాడో మనకంటే. అందువల్ల దీన్ని అంతా డీల్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానంలో కూడా మార్పులు వచ్చాయి. గతంలో లాగా లేరు వాళ్ళు. ఇప్పుడు కొత్త డైనమిక్స్ చేంజ్ అయ్యాయి. అందుకని వాళ్ళు కూడా స్ట్రాటజిస్టులని సునీల్ కనుగోలను పెట్టుకున్నారు.
అతను గతంలో ప్రశాంత్ కిషోర్తో ఐపాక్తో పనిచేశాడు. అట్లాగే మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నాయకులు దానికి అధ్యక్షుడు. సో వీళ్ళంతా టీమ్గా ఫామ్ అయ్యి అక్కడ కొంత టీం వర్క్, ఇంతకుముందంటే సోనియా డిసైడ్ చేస్తే అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా ఆయన మౌన ముని అని పిలిచేవాళ్ళు. ఆయనకేం పవర్ ఉండేది కాదు, మొత్తం సోనియా కంట్రోల్లో ఉండేది అప్పుడు కూడా. సో దానివల్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక రకంగా 2014లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడానికి కూడా వాళ్ళ ఫంక్షనింగ్ కారణం. ఒకసారి ప్రధానమంత్రిగా ఆయన పెట్టినప్పుడు ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆయన పనిచేయనివ్వాలి. అది చేయకుండా రిమోట్ కంట్రోల్ ఆమె దగ్గర పెట్టుకోవడం, ఆమె చుట్టూ ఒక కోటరీ ఏర్పడడం, ఈ ప్రాబ్లమ్స్ కూడా బాగా నెగిటివ్ దీన్ని తీసుకొచ్చాయి అభిప్రాయం. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అంతర్మోదం స్టార్ట్ అయింది. వాళ్ళ తప్పులు గుర్తించారు, కొంతవరకు చేసుకుంటున్నారు. సో అందువల్ల కూడా ఇప్పుడు గ్రూప్స్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఇదైంది. అందుకనే తెలంగాణలో కూడా రకరకాల గ్రూప్స్లో దాదాపు ఆ మధ్యనే 6 డజన్ మంది కట్చిప్ వేశారు, సీఎం నేనవుతాను. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి అది సద్దుమణిగింది. ఎన్నికల తర్వాత 1 డే 2 డేస్ డ్రామా జరిగింది. ఆ డ్రామా కూడా ఈయన్ని సీఎంగా ఆపడానికి కాదు, తమకేం పదవులు ఇస్తారని అడగడానికి మాత్రమే. సీఎంగా అందరూ అంగీకరించారు, కానీ తమకేం పదవులు ఇస్తారనేది వాళ్ళకి ఉన్న కన్సర్న్ కాబట్టి దానికోసం ఢిల్లీలో ఒక 2 రోజులు డ్రామా జరిగింది. అది కూడా సద్దుమణిగింది. కానీ బీఆర్ఎస్ హోప్స్ ఏం పెట్టుకుందంటే కాంగ్రెస్లో ఏదో ఒకటి జరిగి కుమ్ములాట్లు వస్తే, కాంగ్రెస్ కూలిపోతే మనం అధికారంలోకి రావచ్చు అన్నది కనిపిస్తుంది మనకి. అందువల్ల ఆడ ఏ చిన్నది జరిగినా వీళ్ళు భూతద్దంలో దాన్ని పెద్దది చేసి చూపించి ఒక ట్వీట్ పెట్టినా, ఆయన ఏదో బట్టి విక్రమార్కతో తనకున్న ఫ్రెండ్షిప్ కొద్దీ పెట్టాడు అనుకుందాం. దాంట్లో ఇమీడియట్గా అది కుమ్ములాట్లు స్టార్ట్ అయినాయని, కాంగ్రెస్ కూలిపోబోతుందని ప్రచారం మొదలుపెట్టారు. సో దానికి ఆయన బదులుగా రిప్లై ఇస్తూ రేవంత్ రెడ్డి కూడా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేది మళ్ళీ ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకి ఏర్పడింది. అంటే కాంగ్రెస్ నాయకత్వం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. ఓన్లీ సిపిఐతో కలుపుకుంటే 5 మంది మాత్రమే ఎక్స్ట్రా ఉన్నారు మ్యాజిక్ ఫిగర్కి. సో మ్యాజిక్ ఫిగర్ 60 అంటే 65 మంది మాత్రం ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా లేకపోతే 5 ఏళ్ళు కంటిన్యూ కావడం కష్టం. రేవంత్ రెడ్డికి ఆ రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడంటే ఆయన సైలెన్స్ వెనుక ఏ వైలెన్స్ జరుగుతుంది అనేది అందరూ భయపడుతున్నారు. సో ఆయన ఏం చేయబోతున్నాడు అనేసి, ఎందుకంటే ఆయన చాలా పెద్ద స్ట్రాటజిస్టు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏదో జరగబోతుంది అన్నది. అందుకని కాంగ్రెస్ నాయకత్వం చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సార్ ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అన్ని సమస్యలు గురించి ఆయన హామీలు ఇచ్చిన గురించి చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు అంటారా సార్? రేవంత్ రెడ్డి ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్ ఉన్నాడు, చాలా మెచ్యూరిటీగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడ ఆయన ఒంటెత్తు పోకడలకు వెళ్ళట్లేదు, ఏ పని చేసినా ఇతర మినిస్టర్ని కలుపుకొని వెళ్తున్నాడు. ఆయన చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. అంటే పవరు ఆయన నెత్తికెక్కినట్టుగా ఎక్కడ బిహేవ్ చేయట్లేదు. పవర్ వచ్చినాక ఇంకా హంబుల్గా ఉన్నాడు. నిజానికి పవర్ రాకముందే ఆయన అగ్రెసివ్గా ఉండేవాడు, పవర్ వచ్చినాక అగ్రెసివ్గా కూడా లేడు. అది కరెక్ట్ కూడా, ఎందుకంటే పవర్ రాకముందు అగ్రెసివ్గా ఉండడం అవసరం, పవర్ వచ్చినాక అగ్రెసివ్గా ఉండకపోవడం అవసరం. సో ఆయన చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఆయనకి ప్రజలకి తాము ఇచ్చిన హామీలను కూడా సిన్సియర్గా అమలు చేయాలనే కనిపిస్తుంది. దానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఆయన వరకు ఇటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అటు అధిష్టాన వర్గాన్ని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నట్టుగానే మనకి అర్థమవుతుంది.